అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఏమి చేయాలనేది తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం మీరు నిద్ర లేచిన తర్వాత ఒక్క 10 నిమిషాలు ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే గనక మీ జీవితంలో అద్భుతమైన మార్పుని చూస్తారు. ఉదయం నిద్ర లేచేటప్పుడు మీరు ఏ స్థితిలో అయితే ఉంటారో మీరు రోజంతా అదే స్థితిలో పనిచేస్తూ ఉంటారు. మీరు ఉదయం బెడ్ మీద నిద్ర లేచినప్పుడు మొట్టమొదటిగా ఒక 10 నిమిషాలు ఏం చేయాలంటే, ఎక్కడైతే నిద్ర లేచారో అక్కడే కూర్చొని ఓం చాంటింగ్ 9 సార్లు చేయాలి. ఎప్పుడైతే మీరు ఈ ఓంకారం చాంటింగ్ చేస్తారో మీ శరీరంలో ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది. మనం రాత్రి నిద్రపోయిన తర్వాత మన శరీరంలో ఉండే అవయవాల పనితీరు కొంత నెమ్మదిస్తుంది. అవి రెస్ట్ తీసుకునే పొజిషన్లో ఉంటాయి. మళ్ళీ యాక్టివేట్ కావాలి, వాటికి మళ్ళీ సరిపడినంత ఎనర్జీని ఇవ్వాలంటే ఓంకారం చాంటింగ్ చేయాలి. ఎందుకంటే సృష్టి రహస్యమంతా ఓంకారంతోనే ప్రారంభమైంది. ఈ ఓంకారం ఎలా ఉండాలంటే, సాధారణంగా అందరూ పలికేటట్లు ఓం అని కాకుండా ఆ ఉ మకారాలతో ఓంకారాన్ని చాంటింగ్ చేయాలి. ఇలా గనక మీరు చాంటింగ్ చేస్తే మీరు డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్ట్ అవుతారు. యూనివర్స్లో ఉండే సుప్రీం కాన్షియస్ ఎనర్జీతో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు 9 సార్లు ఓంకారం చాంటింగ్ ఎలా చేయాలో చూడండి. ఎప్పుడైతే మీరు ఆ అని చాంటింగ్ చేశారో మూలాధారం మరియు స్వాదిష్టాన చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అదేవిధంగా మీరు ఊ అని చాంటింగ్ చేసినప్పుడు నాభి పైనున్న అనాహత మరియు విశుద్ధి చక్రాలు యాక్టివేట్ అవుతాయి. మీరు అని చాంటింగ్ చేసినప్పుడు మీ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా రెట్లు పెరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆజ్ఞ మరియు సహస్రార చక్రాలు యాక్టివేట్ అవుతాయి. దీనిని మీరు నెమ్మదిగా గమనించండి. ఇలా చేసిన తరువాత మీరు మీ శరీరంలో ఉన్న ప్రతి సెల్ని యాక్టివేట్ చేయండి. మసాజ్ చేసుకోండి. ప్రతి పార్ట్ని మసాజ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు తప్పకుండా కంపల్సరీగా ఐఆమ్ రిచ్ అని అనుకోండి. మీ తలరాతను మీరే రాసుకోండి. ఇది ఎలా చేయాలంటే, మీ కుడి చేయి చిటికెన వేలుతో మీ నుదిటి మీద ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్ అని 3 సార్లు రాయండి. ఇలా ఎందుకు రాయాలి అంటే, మీ తలరాతను మీరే రాసుకోవాలి. మీ తలరాతను వేరే వాళ్ళు రాయడానికి లేదు కాబట్టి మీ తలరాతను మీరే రాసుకొని మార్చుకోండి. ఇప్పుడు మనం 3 శక్తివంతమైన ఎఫర్మేషన్స్ని చెప్పుకుందాం.
ఈ 3 శక్తివంతమైన ఎఫర్మేషన్స్ని చెప్పుకోవడం వల్ల మీ జీవితంలోకి డబ్బు చాలా సులభంగా వస్తుంది. ఈ ఎఫర్మేషన్స్ మీ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ జీవితంలో డబ్బు సంపాదిస్తే ఎటువంటి కోరికైనా సరే తీరిపోతుంది. ఈ కలియుగంలో అంతా డబ్బు మీద ఆధారపడే పనిచేస్తుంది. కాబట్టి డబ్బు సంపాదించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఉదయం మీరు లేచిన దగ్గర నుంచి రాత్రి మీరు పడుకునేంత వరకు ప్రతి విషయం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే డబ్బు గురించి ఆలోచించడం మొదలు పెడతారో మీ జీవితంలోకి డబ్బు చాలా సులభంగా వస్తుంది. కష్టపడి మీరు డబ్బు సంపాదించాలని ఎప్పుడూ అనుకోకండి. కష్టపడితే మీరు కూలి వాళ్ళు అవుతారు కానీ ధనవంతులు కాలేరు. ఇప్పుడు మనం ఈ శక్తివంతమైన 3 ఎఫర్మేషన్ని చెప్పుకుందాం. మొదటి ఎఫర్మేషన్, నేను అదృష్టవంతురాలిని. ఎస్. ఎప్పుడైతే మీ అదృష్టాన్ని మీరే సృష్టించగలుగుతారో మీ జీవితంలోకి అదృష్టాన్ని అట్రాక్ట్ చేయబడతారు. నేను అదృష్టవంతురాలిని. ఎస్. నేను ఈరోజు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చాలా డబ్బు కలిగి ఉన్నాను. ఎందుకంటే మనకి ప్రతిరోజు సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, డబ్బు కావాలి. ఈ 4 మనకి కావలసినవి. కాబట్టి ఇలా అనుకోండి, ఈరోజు నేను సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చాలా డబ్బుని కలిగి ఉన్నాను. ఇంత అందమైన రోజును ఈరోజు నా జీవితంలోకి ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్ అనుకొని ఇంత పాజిటివ్ వైబ్రేషన్తో మీ రోజుని ప్రారంభించాలి. అవసరమైతే ఈ ఎఫర్మేషన్ని రాసుకోండి. రెండవ శక్తివంతమైన ఎఫర్మేషన్, నేను తెలివైన దానిని. ఎస్. ఎందుకంటే యూనివర్సల్ ఫోర్సెస్ అంటే విశ్వశక్తి మీలోనే ఉంది. ఎందుకంటే ఈ విశ్వశక్తి అంతా మీలోనే ఉన్నది. కాబట్టి నేను తెలివైన దానిని. ఎస్. నేను ఈరోజు చేసే ప్రతి పనిలోనూ విశ్వం నాకు సపోర్ట్ చేస్తుంది. విశ్వం నాకు సపోర్టుగా ఉండి అన్ని రకాల విజయాలని నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. మూడవ శక్తివంతమైన ఎఫర్మేషన్, నేను సృష్టికర్తను. ఎస్. ఎందుకంటే మీ జీవితంలో జరిగే ప్రతిదీ మీరే సృష్టించుకుంటున్నారు. వేరే వాళ్ళు మీకేదీ ఇవ్వడం లేదు. మీ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా అది మీరే సృష్టించుకుంటున్నారు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే సృష్టింపబడుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే మీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి మీరు ఇలా చెప్పండి, నేను సృష్టికర్తను. ఎస్. నా జీవితంలో ప్రతిదీ నాకు అనుకూలంగా జరుగుతుంది. నేను గతంలో పొందిన దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జరగబోయే ప్రతి దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవితం అంతా సంపద సమృద్ధితో సమృద్ధిగా ఉంది. విశ్వమా, నేను విశ్వ కళ్యాణం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. నేను ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాను. అన్ని రకాల అవకాశాలను ఈరోజు నా దగ్గరికి నువ్వు తీసుకువస్తున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఇంత పాజిటివ్ మైండ్లో గనక మీరు చెప్పి మీరు బెడ్ మీద నుంచి కానీ లేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు.
ఇది మీరు 41 days ఛాలెంజ్ కింద తీసుకోవాలండి. మీరు ఏ రోజైతే దీన్ని కంప్లీట్ చేస్తారో ఆ రోజు మీరు కామెంట్ బాక్స్లో కంప్లీటెడ్ డే 1 అలా కంప్లీటెడ్ డే 2 అని కామెంట్ పెట్టండి. ఈ ఛాలెంజ్ మనం తీసుకుంటున్నాం, దీన్ని మనం కంప్లీట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మీ 2 కాళ్ళతో నేలను తాకి దానికి నమస్కారం చేయండి. ఇప్పుడు మీరు బాత్రూమ్కి వెళ్ళండి. మీరు ఎప్పుడైతే బాత్రూమ్కి వెళ్తారో మీరు డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద ఇలా అనుకుంటే మీ మైండ్ అంతా డబ్బు గురించి ఆలోచిస్తుంది. ఇలా గనక మీరు చేస్తే డబ్బు ఎక్కడున్నా మిమ్మల్ని అట్రాక్ట్ అవుతుంది. మీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. థ్యాంక్ యూ.